రాయబడింది, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు విశ్రాంతి కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు నెమ్మది కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు పాప క్షమాపణ కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు నిత్యత్వం కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నిత్య జీవం కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువునే ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీవు మోక్షానికి చేరబోతున్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీ పాపానికి విమోచన కలగబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువునే నీ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తార్థముగా ఆయన మాత్రమే సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన మాత్రమే జీవము కలిగిన దేవుడు. ఈ రాత్రి అన్య జనులను కదిలించడానికి ఏ దేవుని ప్రేమ ఇక్కడి నుంచి నిన్ను హెచ్చరిస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఈ రాత్రి నువ్వు నశించకూడదనే ఆయన